వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకు సీటు కన్ఫర్మ్ చేసిన పవన్. ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగుల హడావుడి మొదలైంది. మరీ ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు ఇతర పార్టీలలోకి వలసలు వెళ్లిపోతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు వైసీపీని వెళుతున్నారు. పార్టీలు మారిన కొందరు నేతలకు టీడీపీ, జనసేనలో టికెట్లు కూడా ఖరారవుతున్నాయి. మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేనకు బలమైన అభ్యర్థుల కొరత కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. దీంతో వైసీపీ నుంచి రావటమే ఆలస్యం. ఆ రెండు పార్టీలు వారికి వెంటనే టికెట్లు ఖరారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి వచ్చిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకు పవన్ కళ్యాణ్ జనసేన తరఫున సీటు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. తిరుపతి అసెంబ్లీ స్థానం ఏ పార్టీకి అయినా ఎంతో ప్రతిష్టాత్మకం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం ఈ నియోజకవర్గ పరిధిలో ఉండడంతో తిరుపతి సీటు విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుపతి వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ, జనసేన కొత్తలో భాగంగా ఈ టికెట్ ఎవరికి కేటాయించాలా అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అయితే అటు టీడీపీ నుంచి ఇటు జనసేన నుంచి కూడా పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలవడంతో కొత్త చర్చకు తెరలేచింది. తిరుపతి నుంచి పొత్తులలో భాగంగా జనసేన బరిలో ఉంటుందని, ఆ పార్టీ తరఫున చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పోటీ చేస్తారని తెలుస్తుంది. వాస్తవానికి శ్రీనివాసులకు ఎన్నికల్లో జగన్ టికెట్ కేటాయించలేదు. తన సొంత సామాజిక వర్గానికి చెందిన రెడ్డి గారికి జగన్ సీటు కేటాయించారు. అందుకు బదులుగా శ్రీనివాసులు రాజ్యసభకు పంపుతానని ప్రచారం సాగింది. శ్రీనివాసుల పేరు రాజ్యసభ రేసులో బలంగా ఉంది. అయితే చిట్ట చివరికి రాజంపేటకు చెందిన రెడ్డి గారికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చేసరికి శ్రీనివాసులకు మొండి చేయి అయింది. అయితే ఇప్పుడు శ్రీనివాసులు వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. పవన్తో భేటీ సందర్భంగా తనకు తిరుపతి టికెట్ కావాలని అడిగినట్టు తెలుస్తుంది. తిరుపతిలో తనకు ఇల్లు ఉందని, తాను తిరుపతికి స్థానికుడిని అవుతానని పవన్కు తాను చెప్పుకొచ్చినట్లు తెలిసింది.